కేసెస్ రిలేటెడ్ టు ఈ మ్యూకార్మైకోసిస్ కానీ చాలా వరకు డీల్ చేయడం జరిగింది. సో ఈ కరోనా సెకండ్ వేవ్ తోటి దేశమంతా అతలాకుతలం అవుతుంటే మధ్యలో ఈ బ్లాక్ ఫంగస్ అనేది సర్ప్రైజ్ గా వచ్చి చాలా మందికి చాలా ఇబ్బందులు కలిగిస్తూ కొందరికి ప్రాణానికి అపాయంగా మారింది. సో అసలుకి ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? సో బ్లాక్ ఫంగస్ అంటే దాని రంగు బ్లాక్ గా ఉండడం వల్ల బ్లాక్ ఫంగస్ అని కొందరు పేరు పెట్టారు. దాని స్పెసిఫిక్ గా స్పీషీస్ అంటూ చాలా రకాల స్పీషీస్ దీంట్లో ఉంటాయి. సో బ్లాక్ ఫంగస్ కాకుండా ఈ మధ్య మనం కొత్తగా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని కొత్తగా కానీ వేరే వేరే పదాలతో కానీ వినడం జరిగింది. సో వీటికి ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత అంటూ ఏముండదు. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఉన్న పేషెంట్స్ కి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు చీము పట్టినప్పుడు ఎల్లో కలర్ లో మారడం తోటి దాన్ని ఎల్లో ఫంగస్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇదేమన్నా కొత్తగా వచ్చిందా, ఇంతకు ముందు లేదా అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇంతకు ముందు సంవత్సరానికి 10లో చూసేవాళ్ళం. అంటే లాస్ట్ ఇయర్ నేను 10 కేసుల వరకు దగ్గర ఈ బ్లాక్ ఫంగస్ కేసులకు ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనము వేలలో చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లోనే సుమారు ఈ రోజుకి 1500 బ్లాక్ ఫంగస్ కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. సో అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంది? సో మనం దీన్ని యాక్చువల్గా మన లోకల్ భాషలో చెప్పాలంటే బూజు అంటాం. సో ఏదైనా బ్రెడ్ ఉంది, సో మనం గాలి పీల్చుకున్నప్పుడు లేదంటే మన చేతితో లోపల ముక్కుగాడ కానీ కంటి కాడ కానీ తాకినప్పుడు ఈ స్పోర్స్ మన ముక్కులోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంటర్ అయినా కానీ మన బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నందువల్ల అది గ్రో కాదు, అది పెరగదు. దాన్ని మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని పెరగకుండా ఆపుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు స్కిన్ పైన క్యాండిడియా అంటాం, వైట్ కలర్ ఉంటుంది. అవన్నీ కానీ ఫంగల్ స్పీషెస్ కొలోనల్ గా అంటే మనతో కలిసి సహజీవనం చేస్తుంటాయి. సో అంత మాత్రం అవి మనకి బాడీకి ఏం హాని కలిగించవు. అంటే ఉదాహరణకి ఇవి ఒక టెర్రరిస్ట్ లెక్కన అనుకోండి. టెర్రరిస్టులు మనతో పాటు సహజీవనం చేసినా కానీ మనకి బలంగా ఉన్నంత వరకు వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. మనం ఎప్పుడైతే వీక్ అయిపోతామో అప్పుడు వాళ్ళు మన మీద తిరగబడి మనల్ని అటాక్ చేయడం చేస్తారు. అదేవిధంగా ఈ ఫంగస్ కానీ సిమిలర్ గా మనము వ్యాధి నిరోధక శక్తి తక్కువైనప్పుడు అప్పుడు ఇది తిరగబడి మన మీద యుద్ధం చేసి మనల్ని డ్యామేజ్ చేసి మన బాడీని వాటికి అనుకూలంగా మార్చుకునే చేస్తుంది. ఆ సమయంలో ఆ ప్రక్రియలో మనము వేరియస్ కాంప్లికేషన్స్ గురై మనకు ప్రాణాపాయం జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా తీసుకుంటే ఫంగస్. ఇంకోటి నెక్స్ట్, ఇది ఎక్కడ మెయిన్ గా ఎంట్రీ పాయింట్ ఎక్కువ ఉంటుంది. సేమ్ కరోనా వైరస్ లాగానే మన ముక్కు, అదేవిధంగా పారానైసల్ సైనస్ గాలి బుడగలు ఉంటాయి పక్కన మనకి స్కల్లో, వాటి నుంచి మెయిన్ గా ఎంట్రీ అవుతుంది. సో మనకు ఇమేజ్ చూస్తే మన ముక్కుతో పాటు సైనస్, మ్యాగ్జిలరీ సైనస్, ఫ్రంటల్ సైనస్, ఇథ్మాయిడ్ సైనస్ అండ్ స్పినాయిడ్ సైనస్ అని మెయిన్ గా ఇవి సైనస్ అంటాం. గాలి బుడగలు, ఇక్కడ ఎయిర్ ఉంటుంది, ఎయిర్ సాక్స్ లా ఉంటాయి. ఇవి ముఖ్య పని ఏమంటే మనం తీసుకున్న గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేసి అయినంత వరకు ధూళి, దుమ్ము లోపల లంగ్స్ లో పోకుండా ఆపుతాయి. దాంతో పాటు గాలిలో తేమని పెంచుతుంది. ఉష్ణోగ్రత కానీ మన బాడీకి, లంగ్స్ కి, మన బాడీకి సమానంగా మ్యాచ్ అయ్యేటట్టు ఉష్ణోగ్రత కానీ అవి సరి చేసి పంపిస్తుంటాయి. సో మెయిన్ గా ఈ స్పోర్స్ కానీ ఎంటర్ అయినప్పుడు విత్తనం లాగానే ఎట్లయితే మనం చెట్టు మొక్క యొక్క విత్తనాలు ఎట్లున్నా అదేవిధంగా స్పోర్స్ ఎంటర్ అయినప్పుడు అనుకూల పరిస్థితి వచ్చినంత వరకు అంటే మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అవి గ్రో అయ్యి తర్వాత ఫస్ట్ గ్రో అవగానే మొదట ఏం చేస్తా అంటే రక్తనాళాలను అటాక్ చేస్తారు. రక్తనాళాలను అటాక్ చేసి రక్తనాళాలను బ్లాక్ చేస్తారు. రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మ్యూకోజా అంటాం, అది అంత ఎముక కానీ అంత డెత్ చనిపోతుంది. చనిపోయినప్పుడు ఇది ఫ్రీగా గ్రో అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ చుట్టుపక్కల మన ఏవైతే టిష్యూస్ చనిపోయినాయో మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే WBC, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం, అవి వాటిని చంపడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఉండదు కాబట్టి, అవి రాలేవు కాబట్టి ఇవి ఇంకా ఫ్రీగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ వెజల్ ఇన్వాల్వ్మెంట్, నరాలు బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేసి తద్వారా పక్కకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో వీరికి మెయిన్ గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఎవరు దీనికి ఎక్కువ దీనికి అటాక్ చేసేదానికి, ఇవి డ్యామేజ్ చేయడానికి ఎవరైతే ముఖ్యంగా ఉంటారంటే షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ అవుతుంది. అందుకే చెప్తాం షుగర్ ఉన్న పేషెంట్ ఫుడ్ మానదు, డిలే అవుతుంది, వేరే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్, కరోనా పేషెంట్స్ ఏమవుతుందంటే ఒకటి ఫెరిటిన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి కొందరికి. సో ఈ ఫెరిటిన్ అనేది ఈ ఫంగస్ కి చాలా అవసరం అన్నమాట పెరగడానికి. సో ఐరన్, సో ఈ వైరస్ ఏదైతే ఫంగస్ ఉంటుందో డైరెక్ట్ గా ఆ ఫెరిటిన్ కి అటాచ్ అయ్యి గ్రో బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా కొందరు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అంటే అవయవాల మార్పిడి చేస్తాం కొందరు పేషెంట్స్ కి, వాళ్ళకి ఏం చేస్తామంటే హైడోస్ స్టెరాయిడ్స్ తో పాటు వేరే రకం వ్యాధి నిరోధక తగ్గడానికి ఎజెక్షన్ అంటే ఆ ఇచ్చిన అవయవం డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇవన్నీ డ్రగ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి
ఇంతకు ముందు అంటే బిఫోర్ కరోనా అంతా అట్లాంటి పేషెంట్స్ లో ఈ బ్లాక్ ఫంగస్ అనేది కామన్ గా చూడడం జరిగేది. కానీ ఇప్పుడైతే ఏమైంది, ఎప్పుడైతే మనకు ఈ కరోనా పేషెంట్స్ రావడం పెరిగారో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కోసం మనం అయితే స్టెరాయిడ్స్ వాడటం మొదలెట్టాము. దాంతో విలువలో కానీ ఈ మధ్య ఎక్కువ ఈ బ్లాక్ ఫంగస్ కేసులు చూడడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, వీళ్ళల్లో అంతా కానీ ఎవరికైతే వ్యాధి రుసులు తగ్గుతుందో వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ పెరుగుదల ఎక్కువ అవడం, తద్వారా కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. సో ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో బ్లాక్ ఫంగస్ వచ్చిన వెంటనే సీరియస్ గా అయిపోదు. ఏదైనా జబ్బు మన బాడీకి అటాక్ అయినప్పుడు మనకు టైం ఇస్తుంది. ఆ టైంలో మనం వెంటనే రియాక్ట్ అయ్యి దానికి తగ్గ వైద్యం తీసుకోగలిగితే త్వరగా రికవర్ అయ్యే లెస్ రిస్క్ తోటి, లెస్ కాంప్లికేషన్స్ తోటి మనము పూర్తిగా నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. మొదట ఈ బ్లాక్ ఫంగస్ ఎంట్రీ పాయింట్ మీకు చెప్పినట్టు కరోనా వైరస్ లాగానే ముక్కు ద్వారా ఎంటర్ అవుతాయి. స్పోర్స్ ముక్కు ద్వారా త్రూ కాంటాక్ట్, అంటే మనం తాకి చేతులు సరిగ్గా శుభ్రంగా కడుక్కోనప్పుడు, లేకపోతే గాలి ద్వారా కానీ, కొన్నిసారి మధ్య కొందరు హైపోథసిస్ ఉంది, నెబులైజేషన్ అంటే మనము ఏదైతే ఆవిరి పెట్టుకుంటామో దాంట్లో శుభ్రమైన నీళ్లు లేకుండా కొద్దిగా చెడ్డగా నీరు మంచిగా లేనప్పుడు ఆ నీరులో స్పోర్స్ ఏమైనా ఉంటాయి, అవి కానీ మనం పీల్చుకోవడం వల్ల కానీ వస్తుంది అని చెప్పి హైపోథసిస్ ఉంది. బెటర్ అట్లాంటప్పుడు నెబులైజేషన్ కోసం నార్మల్ సెలైన్ కానీ లేదంటే డిస్టిల్డ్ వాటర్ కానీ వాడుకుంటే మనము ఈ స్పోర్స్ ఎంట్రీ పాయింట్ ని మనము అడ్డుకోవచ్చు. వన్స్ అది ముక్కులో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అక్కడ విభజన చెందుతుంది. అక్కడ విభజన చెంది స్లోగా అక్కడి నుంచి పక్కన ఇక్కడ గాలి బుడగలు, మ్యాక్సిలరీ సైనస్ ఉంటుంది, ఆ గాలి బుడగలకి గ్రో అవుతాయి. అక్కడ కానీ మనం అక్కడ కానీ నిర్లక్ష్యం చేసినాం, నెక్స్ట్ లెవెల్ వచ్చింది కన్నుకు పోతుంది. కన్ను నుంచి నెక్స్ట్ ఇట్ గోస్ టు బ్రెయిన్ పోతుంది. సో ముక్కు, సైనస్, కన్ను, బ్రెయిన్ ఇట్లా స్టెప్ వైజ్ పోతుంటది. మనం ఏ పాయింట్ ఆఫ్ టైంలోనూ మనం రియాక్ట్ అయ్యి దాన్ని గుర్తించగలిగి అక్కడే ట్రీట్మెంట్ చేసుకోగలిగితే బ్రెయిన్కి పోకుండా, వన్స్ బ్రెయిన్కి పోయిందంటే 100 మందికి వస్తే 80% అంటే 80 మంది చనిపోతారు. సో కాబట్టి మనం బ్రెయిన్కి రీచ్ కాకముందే మనము ముందే ట్రీట్మెంట్ చేసుకోగలిగితే మనము దీని నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సక్సెస్ఫుల్ గా మనం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ముక్కులో ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఉన్నప్పుడు దానికి ఒక్కొక్క లక్షణాలు, మనకు కొన్ని చిహ్నాలు కానీ సిమ్టమ్స్ అంటాం ఇస్తుంది. అప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించి చెకప్ చేసుకుంటే మనము దీని నుంచి ఫర్దర్ గా ప్రొసీడ్ కాకుండా, జబ్బు ఫర్దర్ గా పెరగకుండా మనము నివారించవచ్చు. ముక్కులో ఉన్నప్పుడు ముఖ్యంగా ముక్కు దిబ్బడ, లేదంటే ముక్కులో నుంచి రక్తం కానీ, లేదంటే గోధుమ రంగులో కానీ నీరులాగా స్రవం జరుగుతుంటుంది. అప్పటికి మనం నెగ్లెక్ట్ చేసినామంటే కొన్నిసార్లు అది ఇక్కడ మ్యాక్సిలరీ సైనస్ పోయినప్పుడు ఇక్కడ చర్మము ఎర్రగా మారడము, లేదంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది కలగడము, లేదంటే ఇక్కడ వాపు రావడము అటు జరుగుతుంది. ఇంకా నెగ్లెక్ట్ చేసినామంటే అది కన్నుకు పోయినప్పుడు కన్ను వాపు రావడము, కన్ను ముందుకు చొచ్చుకొని రావడము, కన్ను అంతా ఎర్రగా అవడము అటు జరుగుతుంది. ఇంకా బ్రెయిన్కి పోయినప్పుడు మనిషి కోమాలకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా వీడియోస్ ప్లే చేస్తారా స్వరూప్ గారు? ఒక ఇమేజ్ ఉందండి. సో ఇక్కడ మనం ఇద్దరు పేషెంట్ చూస్తున్నాం. ఒక పేషెంట్ కి కన్ను వాపు వచ్చింది, సో ఆల్రెడీ జబ్బు అనేది కంటికి స్ప్రెడ్ అయిపోయింది. ఇంకో పేషెంట్ అయితే మొత్తం ఆ చర్మం అంతా కానీ కులిపి ఆల్మోస్ట్ బ్రెయిన్ కి స్ప్రెడ్ అయింది. పేషెంట్ కి బ్రెయిన్ కానీ మనము పార్ట్ ఆఫ్ ది క్రేనియో ఫేషియల్ రిసెక్షన్ అంటాం, అంటే బ్రెయిన్ ఎముకతో పాటు ఇవంతా మ్యాక్సిలరీ సైనస్ అన్ని తీయాల్సి వచ్చింది కన్నుతో పాటు. సో ముందే గుర్తిస్తే మనం కన్ను కాపాడగలం. అడ్వాన్స్ స్టేజ్ పెట్టేప్పటికి కన్ను కాపాడడం కష్టమవుతుంది, కొన్నిసార్లు ప్రాణాలు కాపాడడం కానీ కష్టమవుతుంది. నెక్స్ట్, సో ఇది ఎర్లీ ఫేజ్. దీనిలో చూస్తే మనం చూస్తే వైట్ కలర్ ఉంది కదా, లెట్స్ కాల్ వైట్ ఫంగస్ అనమాట. సో కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎల్లో కలర్ అవుతుంది, అప్పుడు ఎల్లో ఫంగస్ అంటారు, దానికి సెప్టికస్ అంటాం. స్టాప్ చేసి నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ దానికి. సో ఇది బ్లాక్ ఫంగస్, క్లాసికల్ బ్లాక్ ఫంగస్ అంటే ఏమవుతుందంటే అది ఫంగస్ బాగుండి పక్కన టిష్యూస్ ఎముకలోకి అంతా చుచ్చుకెళ్ళిపోతుంది బోన్స్ లోకి. అలా బోన్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు కొన్నిసారి ప్యాలెట్ అంటాం, ఈ మన దవడ కానీ ఇన్వాల్వ్మెంట్ ఏదంటే పళ్ళు కానీ లూజ్ అయిపోతాయి. కొందరు వచ్చింది పళ్ళు ఊడిపోతున్నాయి, ఎందుకు ఊడిపోతున్నాయి తెలియకుండా వస్తారు. సో ఇట్లా ఇది ఎప్పుడైతే జబ్బు బోన్ తినడం మొదలెడుతుందో అప్పుడు మనకు పళ్ళు కానీ లూజ్ అవడం, కొన్నిసార్లు బొర్రపడడం అలాంటి కానీ జరుగుతుంది. ఈ పక్కనంతా కానీ చీమంతా కానీ ఏర్పడింది ఆ ఇన్ఫెక్షన్ వల్ల. చాలా టైట్ గా అడరెంట్ అయిపోతే ఈజీగా రాదనమాట, పీకినా కానీ రాదు. అట్లాంటప్పుడు మనము అనస్థీషియా కింద తీసుకొని డిబ్రైడ్మెంట్ అంటాం, ఆ రకంగా చేయాల్సి వస్తుంది. స్టాప్ చేయండి. నెక్స్ట్ స్లైడ్. సో దీన్ని నివారించడం ఎట్లా? ఫస్ట్ మనకు బ్లాక్ ఫంగస్ అని ఉందని ఒకటి తెలియాలి ఫస్ట్. ఎస్పెషల్లీ కరోనా పేషెంట్స్ ఎవరైతే రికవర్ అవుతున్నారో వాళ్ళందరికీ మనము కొన్ని ఏమేమి వాళ్ళు పాటించాలో మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది.
షుగర్, ముఖ్యంగా షుగర్ మధుమేహం ఏదైతే ఉందో దాన్ని బాగా స్ట్రిక్ట్ గ్లైసిమిక్ కంట్రోల్ అంటాం. లెస్ దాన్ 200 మెయింటైన్ చేసేటట్టు రెగ్యులర్ గా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చెక్ చేసుకోవాలా షుగర్. ఎందుకంటే వీళ్ళు కొందరు స్టిరాయిడ్స్ పైన ఉంటారు కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లా ఏమైనా పెరిగితే వెంటనే ఫిజిషియన్ కానీ డాక్టర్ కలిసి దాని తర్వాత షుగర్ మెయిన్ గా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది వచ్చింది పరిశుభ్రత. హ్యాండ్స్ ప్రాపర్ వాష్ చేసుకోవాలా. మాస్క్స్ అంటాం, బట్ట మాస్క్ వాడుతుంటాం, చాలా మంది దాన్ని అట్లే రీయూజ్ చేస్తుంటారు వాష్ చేయకుండా. ఆ తేమ అయితే ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఈ ఫంగస్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ మనం డైరెక్ట్ పీల్చుకున్నప్పుడు మన వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ ఫంగస్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ వచ్చి స్టెరాయిడ్స్. ఏదైనా మన కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు, కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు వెంటనే మనమంతటా మనమే పోయి స్టెరాయిడ్స్ కొనుక్కొని మందులు వాడుకోవడము అట్లా చేయకుండా ఒక ఫిజిషియన్ కానీ డాక్టర్ కానీ సంప్రదించి వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే స్టెరాయిడ్స్ వాడితే, ఇప్పుడు అన్యూజువల్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల కానీ ఈ కేసులు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం అది నివారించే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఏంటో ట్రీట్మెంట్. నెక్స్ట్ మెయిన్ గా ఇప్పుడు మనం నివారణ అయిన తర్వాత నెక్స్ట్ ఈ జబ్బు ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే డిపెండ్స్ ఆన్ ది జబ్బు ఏ లెవెల్లో ఉందో దానిపైన ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది. ఓన్లీ రైనల్ అంటే ముక్కులో మాత్రం ఉంటే ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారానే మొత్తము ఈ ఫంగస్ అంతా తీసేయాలా. దాంతోపాటు మెయిన్ గా దీనికి ఒట్టి సర్జరీయే కాదు, మెడిసిన్స్, యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్స్ అంటాం, దాంతోపాటు పోసోకోనజోల్ అనే టాబ్లెట్స్. సో ఈ మూడు సర్జరీ అండ్ మెడిసిన్స్ రెండు చాలా ఇంపార్టెంట్. ఒట్టి సర్జరీ సరిపోదు, ఒట్టి మెడిసిన్స్ సరిపోదు. ఎందుకంటే ఏం చేస్తుందంటే వైరస్ మెయిన్ గా బ్లడ్ వెల్స్ బ్లాక్ చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అంతా డెడ్ అయిపోతాయి. ఆ చనిపోయిన టిష్యూని తప్పకుండా మనం రిమూవ్ చేయాలి. దాన్ని డిప్లేడ్మెంట్ అంటాం. దాని అంతా డిప్లేడ్ చేయకపోతే ఆ చనిపోయిన టిష్యూలో మళ్ళీ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంగ్ విత్ సర్జరీ, దాంతోపాటు మెడిసిన్స్. ఎందుకంటే ఇది స్ట్రైట్ గా పోదు, బ్లడ్ వెసల్స్ ద్వారా రక్తనాళ వరకు పోతుంటుంది, కానీ ఇక్కడ వరకు తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ ఫంగస్ పైకి స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఆ పైకి స్ప్రెడ్ అయిన ఫంగస్ ని అటాక్ చేయాలంటే మనం ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చి, ఆ మైక్రోస్కోపీ కనపడదు, కంటికి కనిపించేది మనం తీయగలం. కంటికి కనపడని జబ్బుని ఎదుర్కోవడానికి మాత్రం ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, వైటల్ రోల్ ప్లే చేస్తారు. సో సర్జరీ ప్లస్ యాంఫోటెరిసిన్. సో ముక్కుల వరకు ఉంటే ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా మొత్తం మనము రిమూవ్ చేసేదానికి ఉంటుంది. ముక్కు అండ్ మ్యాక్సిలరీ సైనస్. ఒకసారి అది కన్నుకు పోయింది అనుకోండి, కన్ను మనం కాపాడడానికి మన కంటి డాక్టర్ చూసి డిసైడ్ చేస్తాం. కొన్నిసార్లు చూపు మనకి ఇచ్చింది అనుకోండి, కొన్నిసార్లు చూపు పోతుంది కొందరికి. ఎక్కువ లేట్ చేయడం వల్ల జబ్బు మనకైతే ఆప్టిక్ నర్వ్ కన్నుకి ఏదైతే నరం ఉందో ఆ నరాన్ని డ్యామేజ్ చేయడం వల్ల కంటి చూపు పోతుంది. అలా కంటి చూపు పోయిన వాళ్ళకి కన్ను రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము ప్రాణం కాపాడడం ముఖ్యం. చాలా మంది కన్ను తీయాల్సి వస్తుందేమో అని చెప్తే వెంటనే కన్ను తీస్తే మాకు ఇబ్బంది అంటారు. కానీ ముఖ్యంగా ప్రాణం కాపాడడం ముఖ్యం. అది డిలే చేసినామంటే ఆ జబ్బు కన్ను ద్వారా, ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి పోయి, బ్రెయిన్ లో క్యావర్నస్ సైనస్ అని ఉంటుంది, మెయిన్ గా పెద్ద రక్తనాళం. అది ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది. అది వన్స్ బ్లాక్ అయిందంటే దాని ద్వారానే చాలా మంది ఈ బ్లాక్ ఫంగస్ పేషెంట్లు చనిపోవడానికి ముఖ్య కారణము క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అంటాం. ఆ నరం బ్లాక్ అయిపోవడం వల్ల మనిషి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. సో వన్స్ అది కంటికి పోయినప్పుడు మనం ఆపరేషన్ చేసి కన్ను కానీ అవసరమైతే కన్ను కానీ తీయాల్సి వస్తుంది. దానికి బియాండ్ గా బ్రెయిన్ స్ప్రెడ్ ఏంటంటే క్రేనియోఫేషియల్ రీసెక్షన్, చాలా మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేసి మందులు పెట్టినా కానీ అరౌండ్ 80%, అంటే 100 మందిలో 80 మంది చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో దీని ముఖ్యంగా మనం బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాలా. ఎవరైనా కరోనా పేషెంట్స్ ఉంటే వెంటనే వైద్యం తీసుకున్న తర్వాత దీని గురించి ముందే గుర్తించుకొని దానికి నివారణకు తగ్గ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్, తప్పకుండా షుగర్ కంట్రోల్ పాటించాలా. ఏమైనా లక్షణాలు కానీ మనకు తెలిసినట్టు నేను చెప్పినట్టు ముక్కులో నీరు కానీ, రక్తం కానీ, ముక్కు దిబ్బడ కానీ, నొప్పి కానీ, ఒక సైడే నొప్పి రావడము, కళ్ళు ఎర్రగవడము, ఇక్కడ చర్మం ఎర్రగవడము, అట్లా ఏమైనా జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలా. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దీన్ని జయించగలం. సో బ్లాక్ ఫంగస్ అనేది తెలియని కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా అది కొత్త రూపం తీసుకొని వికృత రూపంలో వచ్చి ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కరోనా వైరస్ సాయంతో ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాస్ట్ చేస్తుంది. కాబట్టి మనమంతా ట్రీట్మెంట్ ప్రాపర్ గా ఫాలో అయ్యి ఇవన్నీ పాటిస్తే మనం దీన్ని పూర్తిగా ఎదుర్కోగలం. ధన్యవాదాలు.